మన వేదాలలో తెలుపబడిన ఏ మంత్రంలో అయినా శాంతి మంత్రాలన్నీ కూడా చివర్లో ఓం శాంతి 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 అని ముగుస్తాయి. దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం. అలా అనడం వల్ల లాభం ఏమిటో తెలుసుకుందాం. వేద పండితులు శాంతి మంత్రంలో శాంతి అనే పదాన్ని 3 సార్లు ఎందుకు ఉచ్చరిస్తారు? మనుషులకు 3 రకాల ఉపద్రవాల నుంచి ప్రమాదం ముంచుకొస్తుంది. 1 ఆది దేవిక, 2 ఆది భౌతిక, 3 ఆధ్యాత్మిక. మొదటి శాంతి పదం మన చుట్టూ ఉన్నవారు, పరిసరాలు అంతా బాగుండాలి అని శారీరక మానసిక పరంగా సంభవించే ఉపద్రవాలు, అనారోగ్యం మొదలగు వాటి నుంచి ఉపశమనం పొందడానికి అందరికీ దేవుడి అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని ప్రార్థించేదే మొదటి శాంతి మంత్రం. దీన్ని ఆది దేవిక అంటారు. 2వ శాంతి పదం ఇతర జీవరాశుల నుంచి, మనుష్యుల నుంచి ఏ విధమైన ఆపదలు, ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండడానికి. దీన్ని ఆది భౌతికం అంటారు. ఇక 3వ శాంతి పదం ఎందుకు అంటాము అంటే, ప్రకృతి పరంగా సంభవించే భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫాన్లు మొదలైనవి ఉపద్రవాల వలన ఏ విధమైన ఆపదలు, ముప్పు కలగకుండా ఉండడానికి. దీన్ని ఆధ్యాత్మిక అంటారు. ఈ 3 ఉపద్రవాల నుంచి రక్షించమని వేడుకుంటూ శాంతి మంత్రంలో చివర్లో శాంతి పదాన్ని శాంతి 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 అని 3 సార్లు ఉచ్చరిస్తారు.